వేములవాడ అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు అన్నారు. వేములవాడ పట్టణంలోని 11వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ద్వారకా శ్రీదేవికి మద్దతుగా దీప వికాసరావు దంపతులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాలు పట్టణాల అభివృద్ధి చెందుతున్నాయని, బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వికాసరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ దృష్టి వేములవాడపై ఉందని, వేములవాడ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీతోనే సాధ్యమని, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. పదకొండవ వార్డులో మరి ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ ద్వారకా శ్రీదేవి గారు నిల్చున్నారు. మరి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల కాంగ్రెస్ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అది గారడి అని తెలిపింది. మరి ప్రజలు ఈసారి మోసపోరు. అంటే మహిళలకు ఇస్తామన్న తులం బంగారం కావచ్చు, 2,500 రూపాయలే కావచ్చు, మరి స్కూటీలే కావచ్చు, రైతు భరోసా 15,000 అన్నారు, అది ఇస్తలేరు. పెన్షన్ 4,000 చేస్తామన్నారు, అది చేస్తలేరు. ఇలా మోసాలు ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం ఈరోజు ప్రజలు చెప్పబోతున్నారు. మరి 11వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మరి కమలంపు గుర్తుకు ఓటేసి మరి బీజేపీని గెలిపించబోతున్నారు. ఎందుకంటే నిధులు కావాలంటే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, మా దగ్గర నిధులు లేవని. మరి నిధులు ఉన్నాయి కేవలం నరేంద్ర మోడీ గారి దగ్గరే. మరి ఇక్కడ మున్సిపాలిటీలో ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకొని మున్సిపాలిటీలో అధికారం వస్తేనే మరి కేంద్రం నుంచి నిధులు వస్తాయి. నరేంద్ర మోడీ గారి దృష్టి వేములవాడ పైన ఉంది. ఇదివరకే వారి అడుగులు మరి ఈ నేలపై పడ్డాయి. తిరిగి వారు ఇక్కడ ఖచ్చితంగా వచ్చి మరి ప్రశాంత్ స్కీమ్లో వేములవాడ టెంపుల్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారు. మరి సమ్మక్క సారలమ్మ జాతర వరకు మన ఆలయం పునర్నిర్మాణం పూర్తి అవుతుందని అన్నారు, కానీ కాలేదు. ఒక పక్క భక్తులే కావచ్చు, వీధి వ్యాపారులే కావచ్చు, వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మరి రోడ్లు చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. మరి మొత్తానికైతే ఈ 2 సంవత్సరాల పాలనలో ప్రజలు అస్తవ్యస్తంగా ఉన్నారు. ముఖ్యంగా వేములవాడ ప్రాంత ప్రజలు ఇంకా ఇబ్బందులు ఉన్నారు. మరి వాళ్ళ జీవితాలు మెరుగుపడాలంటే, మౌలిక సదుపాయాలు వాళ్ళు రావాలంటే, అభివృద్ధి జరగాలంటే కేవలం కమలంపు గుర్తుకు ఓటేస్తేనే ఈరోజు మరి వార్డు లెవెల్లో కూడా మరి భారీ మెజారిటీతో శ్రీదేవి గారిని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఏమి కావాలన్నా కేంద్ర నిధులు రావాలి. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులు లేవని చెప్పిండ్రు. మరి నిధుల కోసం, అభివృద్ధి కోసం, సుపరిపాలన కోసం, అవినీతి లేని పాలన కోసం, సంక్షేమ పథకాల కోసం కేవలం బీజేపీ ద్వారా సాధ్యం. అందరూ మరి కమలంపు గుర్తు ఓటేసి మరి భారీ మెజారిటీతో బీజేపీని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 11వ వార్డు ద్వారకా శ్రీదేవి నా పేరు. బీజేపీ పార్టీ నుండి నిలబడ్డాను. ఇక్కడ అన్ని రోడ్లు గినా బాగాలేవు, లైట్స్ లేవు, డ్రైనేజీ లేదు. చాలా కష్టపడుతున్నారు జనము. అందరి ఇళ్ళు ఉన్నాయి కానీ డ్రైనేజీ లేదు, రోడ్స్ లేవు. కాబట్టి బీజేపీని గెలిపిస్తే, నన్ను గెలిపిస్తే వీళ్ళ ఇంటి ఆడబిడ్డగా నేను డ్రైనేజీలు కానీ, రోడ్స్ కానీ ఏ ఉన్నా కూడా నేను పనులు చేస్తానని చెప్పి అందరికీ చెప్తున్నాను. నేను బండి సంజయ్ అన్న గారు కూడా చెప్పారు, ఏమనంటే కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి మొత్తం వేములవాడంతా స్మార్ట్ సిటీ చేద్దామని అన్నారు. కరీంనగర్లో కూడా బండి సంజయ్ అన్న గారు మంచిగా చేస్తున్నారు. అట్లనే వేములవాడ అభివృద్ధి అవుతుంది. మీరందరూ బీజేపీకి వెయ్యాలి, నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. 11వ వార్డు ప్రజలందరికీ, అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ కూడా నన్ను గెలిపించాలని, ఓటు వేయాలని, గెలిపించాలని కోరుకుంటున్నాను. మొత్తం మీ వార్డు 11వ వార్డు అంతా మంచిగా చేస్తానని నేను హామీ ఇస్తున్నాను.